జిహ్వ చాపల్యం. ఈ కథను రచించిన వారు శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు. ఈ కథ 2001 నవంబర్లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఢిల్లీలో కొడుకు కోడలి దగ్గర 10 రోజులుండి తిరిగి వస్తున్నాం. నేను మా ఆవిడ చప్పుడు చేస్తూ ట్రైన్ గంగానదిని దాటుతుండగా నిద్రలోంచి మేల్కొన్నాను. అర్ధరాత్రి వేళ గంగానదిని చూస్తుంటే సుమారు 30 సంవత్సరాల నాటి సంఘటన గుర్తుకొచ్చింది. కాశీ మణికర్ణికా ఘాట్లో నాన్నగారికి అంత్యక్రియలు జరిపి అస్థికలు విడిచిపెడుతుంటే కళ్ళంట నీళ్లు తిరిగాయి. చాలీ చాలని జీతంతో 2 అక్కలకి పెద్ద సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేయడమే కాకుండా నన్ను పెద్ద చదువులు చదివించి నాకో మంచి ఉద్యోగం, సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థానము కల్పించారు నాన్నగారు. తాను ఎన్నో కష్టాలు పడి నాకో ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించారు. సజల నయనాలతో అంజలి ఘటించాను ఆ త్యాగమూర్తికి. పవిత్ర గంగానదిలో నిలబడి, ఇప్పుడు స్వర్గస్థులైన మీ నాన్నగారి కోసం మీరేదైనా త్యాగం చెయ్యాలనుకుంటే ఆ వస్తువుని తలుచుకుని, నాన్నగారు మీ పట్ల గౌరవభావంతో నాకిష్టమైన ఈ వస్తువుని ఈ క్షణం నుండి విసర్జిస్తున్నాను అని మనసులో అనుకుని దోసిలి నిండా నీళ్లు వదిలేయండి అన్నాడు పండితుడు. అంతవరకు అనుకోకపోవడం వల్ల నేను ఆలోచనలో పడ్డాను. నాకిష్టమైన వస్తువులను తలుచుకుంటూ. సర్వసాధారణంగా భుజించే వస్తువులనే ఇక్కడ వదులుకుంటారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు తీపి పదార్థాలను విడిచిపెట్టేస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. వారి ఆరోగ్యం కాపాడుకోవడానికి విడిచిపెట్టినట్టు అవుతుంది. కానీ చనిపోయిన వారి గౌరవార్థం త్యాగం చేసినట్టు అనిపించుకోదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిర్బంధమేదీ లేదు. అలా విడిచిపెట్టకపోవడం వల్ల తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరదని మాత్రం భావించకండి నిష్కర్షగా అన్నాడు పండితుడు. అతడలా అంటుండగానే నేను ఏమిటి విడిచిపెట్టాలో నిశ్చయం చేసుకున్నాను. కళ్ళు మూసుకుని నిర్మలమైన మనసుతో నాన్నగారిని తలుచుకుని దోసిలితో నీళ్లు వదిలేశాను. ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. రాత్రి 7 గంటలకి రూమ్ ఖాళీ చేసేయాలి. ఇంకా 5 గంటల వ్యవధి ఉంది. రూమ్ చేరుకున్నాక మళ్ళీ ఒకసారి స్నానం చేసి అలసటగా ఉండడం వల్ల మంచం మీద కూలబడ్డాను. కాస్త నిద్రపోదామనుకుని కొత్త ప్రదేశం అవడం వలన అలసటగా ఉన్న నిద్ర రావడం లేదు. సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాను. కాలేజీలో చదివే రోజులు కళ్ళలో మెదిలాయి. అవి విజయనగరం కాలేజీలో ఇంటర్ చదివే రోజులు. అప్పుడు కాలేజీకి హాస్టల్ సౌకర్యం లేదు. 4 విద్యార్థులం కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక గది అద్దెకి తీసుకుని ఉండేవాళ్ళం. నెలకు 12 రూపాయల అద్దె. గదికి కరెంట్ లేదు. హరికెన్ లాంతర్లు పెట్టుకుని చదువుకునేవాళ్ళం. రాత్రిళ్ళు కాలేజీకి నడిచే వెళ్లేవాళ్ళం. గంటస్తంభం పక్క నుండి ఒకే ఒక హోటల్ ఉండేది. గంటస్తంభానికి 3 లాంతర్ల జంక్షన్కి మధ్యన. కానీ ఇళ్ల నుండి వచ్చే డబ్బు అంతంత మాత్రమే కనుక ఆ హోటల్కి పోయి ఎరగం ఎప్పుడు. భోజనాలు 3 లాంతర్ల దగ్గర సందులో బోర్డు స్కూల్ ఎదర ఒక పూటకూళ్ళమ్మ ఇంటిలో. ఆవిడ పేరు హనుమాయమ్మ గారు. ఆవిడ ఒక్కరే ఉండేవారి ఇంటిలో. పీటలు వేసి శుచిగా అరిటాకుల్లో వడ్డించేవారు. ఆప్యాయంగా అన్ని వంటకాలు కొసరి వడ్డించేవారు. కొత్తలో హనుమాయమ్మ గారు అని పిలిచేవాళ్ళం. కానీ ఆవిడ చూపే అభిమానానికి కరిగిపోయి పిన్నిగారు అని పిలవడం మొదలెట్టాం తర్వాత. ఉదయం 10 గంటలకి, రాత్రి 8 గంటలకి రోజుకి 2 పూటలు భోజనం. పూట భోజనం చేసేవాళ్ళు ₹1/2 చెల్లించేవారు. మావి నెల భోజనాలు కాబట్టి నెలకి ₹25 తీసుకునేవారు మా నుండి. అంటే ₹5 రాయితీ ఇచ్చేవారన్నమాట మాకు నెలకు. భోజనంలో అన్నంతో పప్పు, ఒక కూర, పచ్చడి. ఉదయం భోజనమైతే పులుసు, రాత్రి రసం, అప్పడం, పెరుగు. అప్పుడప్పుడు ఆవకాయ వేసేవారు. శనివారాలు మాత్రం రాత్రులు భోజనానికి బదులు పలహారం చేసేవాళ్ళం. దిబ్బ రొట్టె, వాసినిపోలి, అటుకులట్లు, కొయ్య రొట్టె. ఇలా ఒక్కో శనివారం ఒక్కో పలహారం చేసేవారు ఆవిడ. అన్నీ చాలా రుచికరంగా ఉండేవి. అమ్మ చేసే వంటకాల కన్నా బాగుండేవి. అయితే అన్నిటిలోకి కొయ్య రొట్టెదే అగ్రస్థానం. 2 వారాలకొకసారైనా చేయించుకుని తినేవాళ్ళం.
రెండో వారం ఏ కారణం వలనో కొయ్య రొట్టె చేయకపోతే పిన్నిగారు ఏమీ అనుకోకపోతే రేపు ఆదివారం కదా, మధ్యాహ్నం వస్తాం, కొయ్య రొట్టె కాల్చి పెడుదురు అనేవాళ్ళం ముక్త కంఠంతో. దానికేముంది నాయనా, రండి చేసి పెడతాను అనేవారు ఆవిడ అభిమానంగా. మేం వెళ్ళేసరికి రొట్టె కాల్చి ఉంచేవారు సన్నటి సెగ మీద. మా ఎదురుగానే ఇనప బాణిల్లోంచి కంచంలో బోర్లించేవారు. మధ్యలో ముదురు ఎరుపు, చుట్టూ లేత ఎరుపు రంగుతో ఉండే ఆ అర్ధగోళాకార వంటకాన్ని చూసి చూడగానే నోరూరేది. అట్లకాడతో ముక్కలు చేసి నంజుకోవడానికి ఆవకాయ పిండి వేసి కంచాల్లో పెట్టేవారు. అలా ఆవిడ చేసిన కొయ్యరొట్టెను ఆస్వాదిస్తూ పొందిన తృప్తి ఇంతవరకు ఏ వంటకంలోనూ పొందలేదు నేను. చదువు పూర్తి అయిపోయాక విజయనగరం వదిలి వచ్చేస్తూ సిగ్గు విడిచి ఆవిడ్ని అడిగేశాను. కొయ్య రొట్టె చేసే పద్ధతి మరిచిపోతానేమోనని రాసి ఉంచుకున్నాను కూడా. అమ్మతో చెప్పి చేయించుకున్నాను. పెళ్ళైన తర్వాత మా ఆవిడతో చెప్పి చేయించుకున్నాను. చాలాసార్లు చేసిందావిడ. అయినా ఆ రుచి రాలేదు, ఆ తృప్తి కలగలేదు. ఉద్యోగంలో చేరాక ఆఫీసు పని మీద ఒకసారి విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చింది. అప్పటికి విజయనగరం విడిచిపెట్టి 6 సంవత్సరాలయింది. మధ్యలో వీలు కల్పించుకుని పిన్నిగారిని చూడాలని, వీలైతే కొయ్య రొట్టె చేయించుకుని తినాలనే తలపుతో విజయనగరం వెళ్ళాను. విశాఖ నుండి హనుమయమ్మగారు విజయనగరం వదిలి కూతురు దగ్గరికి వెళ్ళిపోయారట. పక్కింటి వాళ్ళు చెప్పారు. నిరాశతో విశాఖ వచ్చేశాను. వెంటనే మళ్ళీ హనుమయమ్మగారిని చూడలేదు. రాయగా కరణం అన్నట్టు చెయ్యగా మా ఆవిడ చేసే కొయ్య రొట్టెలో రుచి పెరిగింది. అయితే హనుమయమ్మగారి కొయ్య రొట్టె ముందు తీసికట్టే. హోటల్ కుర్రాడు తలుపు తట్టడంతో వాస్తవంలోకొచ్చాను. సాయంత్రం బండికి వస్తున్నానని ముందుగా టెలిగ్రామ్ ఇవ్వడం వల్ల డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు స్టేషన్కి. ఇల్లు చేరేసరికి సాయంత్రం 7 దాటింది. అమ్మని పెద్దక్క తీసుకుని వెళ్ళిందట. నాన్నగారు లేని ఇల్లు బోసిపోయినట్టు అనిపించింది. స్నానం చేసి వచ్చి ఆకలిగా ఉంది, వంట అయిపోయిందేమో, వడ్డించేద్దు అన్నాను మా ఆవిడతో. కాశీ వెళ్ళి వచ్చారు, రాత్రి భోజనం చేయకూడదు, ఎంతకాలం నుండో మీరు తినాలనుకుంటున్న పలహారం చేయించి ఉంచాను అంది ఆవిడ ఉత్సాహంగా. పీట వాల్చుకుని కూర్చుంటూ అయోమయంగా చూశాను ఆవిడ వైపు. మీ విజయనగరం పిన్నిగారు అనుకోకుండా తారసిల్లారు. మన పక్కింటి విమలమ్మ గారికి ఆవిడ మేనత్త అవుతారట. మొన్న విమలమ్మ గారితో కలిసి మన ఇంటికి వచ్చారు. మీ ఫోటో చూసి గుర్తుపట్టారు. ఆవిడ్ని చూడగానే చాలా సంతోషం అనిపించింది నాకు. ఆవిడ చేసి పెట్టే కొయ్య రొట్టె గూర్చి మీరు చెప్తున్నప్పుడల్లా అనిపించేది, జీవితంలో ఆవిడ ఒక్కసారి కనిపిస్తే బావుండని. మీరు నేను చేసి పెట్టే కొయ్య రొట్టె తింటూ బాగుందనేవారు. కానీ నాకు తెలుసు, ఆ మాట నేను నొచ్చుకోకుండా ఉండాలని అనేవారు. మీరు కోరిన విధంగా చేసి పెట్టలేకపోతున్నానని ఎప్పుడూ బాధపడేదాన్ని. అందుకే ఈ సమయంలో చెప్పవలసిన విషయం కాదని తెలిసి కూడా మొన్న ఆవిడ్ని చూడగానే అంతా చెప్పాను. నేను చెప్పిందంతా విని ఆవిడ ఎంతగానో మురిసిపోయారు. సాయంత్రం వచ్చి చేసి వెళ్లారు దీన్ని. రాత్రి మీరు వచ్చాక వడ్డించమని చెప్పి రేపు ఉదయం వస్తారట మిమ్మల్ని చూడడానికి ఎంతో ఉత్సాహంగా చెప్పి వంటగదిలోకి వెళ్ళింది ఆవిడ. అవాక్కయ్యాను నేను. కలలో జరుగుతున్న సంఘటనలా తోచింది. కంచంలో వేసి తెచ్చిన ఆ ఎర్రని అర్ధగోళాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాను. ఎన్నో సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న నిధి దొరికినట్టయింది. సాక్షాత్తు విష్ణుమూర్తి మా ఆవిడ రూపంలో వచ్చి నా ఎదుట అమృత కలశాన్ని పెట్టినట్టు అనిపించింది ఆ క్షణంలో. కానీ వెంటనే ఎక్కడా లేని నిస్సత్తువ నాలో ఆవహించింది. కొయ్యి రొట్టెని కాశీలో వదిలి వచ్చేశాను. నీరసంగా అంటున్న నా వైపు జాలిగా చూస్తూ ఉండిపోయింది మా ఆవిడ. కథ సమాప్తం.